హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ బ్రహ్మపదం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మం గారి ఉపాసకులు, కాలజ్ఞాన తత్వబ్రహ్మ, ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు డాక్టర్ కృష్ణమాచార్యులు గురువు గారు మనతో ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి జాతకపరమైన విషయాలు, వాస్తుపరమైన విషయాలు, అనేక ధర్మ సందేహాలు, చాలా మందికి అనుమానాలు ఉంటూ ఉంటాయి. వీటన్నింటి గురించి కూడా గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఓం యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైః వేదైశాంగపదక్రమోపా నిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశాంతం న విధుస్సురా అసురగణాః దేవాయ తస్మై నమో నమః. ఓం గం గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మమద్గురు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే ఇదం నమః. గురుగారు, ముందుగా ప్రతి ఒక్కరు కూడా జాతకాలు నమ్ముతూ ఉంటారు కదా గురుగారు. అసలు జాతక ప్రభావం అనేది మనిషిపైన ఉంటుందా గురుగారు? ఒక వ్యక్తి ఈ భూమండలం మీద ఏ క్షణంలో ఒక నిర్దిష్టవంతమైనటువంటి సమయంలో జన్మించారో దాన్ని లగ్నం అంటాడు. ఒక మనిషి ఒక నిర్దిష్టవంతమైనటువంటి గడియ, విఘడియ, ఈ మనకు సంబంధించిన ఈ ఆధునిక కాలంలో తీసుకుంటే గంటలు, నిమిషాలు, క్షణాలు, ఆ పర్టికులర్ టైంని లగ్నం అంటారు. ఒక వ్యక్తి పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి ఆ లగ్నం నుండి 12 విభాగాల్లో 12 గదుల్లో నవగ్రహాల యొక్క సంచార స్థితి ఆ సమయంలో ఎలా ఉందో తెలుసుకుంటారు. వీటిలో మొదటి స్థానాన్ని తను స్థానం అంటారు. తను అంటే శరీరానికి సంబంధించి ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని చూసి వారి యొక్క శరీరం, వారి యొక్క మాట తీరు, వారికి సంబంధించినటువంటి భవిష్యత్తుని అంచనా వేయగలిగినటువంటి మహర్షులు, మహనీయులు ఎంతో మంది మన సనాతనమైనటువంటి భారతంలో గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటున్న విషయం తెలిసినటువంటిది. మీరు అడిగినట్టుగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జాతకాన్ని నమ్మవచ్చా, నమ్మకూడదు? ఒకవేళ ఎక్కడో ఖగోళంలో ఉన్నటువంటి రకరకాల గ్రహాలు భూమండలం నుంచి విశేషవంతమైనటువంటి లక్షలు లేదా కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి ఈ ఖగోళ వ్యవస్థలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉందా? ఈ విషయాన్ని శాస్త్రీయబద్ధమైనటువంటి విధి విధానాల చేత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నవజాత శిశువు, అప్పుడే ఒక బిడ్డ పుట్టింది అనుకుంది. పెద్దలందరూ చెప్తూ ఉంటారు, బ్రహ్మ మట్టితో ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని తయారు చేశాడు, ఇది మట్టి ముద్ద అని అంటూ ఉంటారు. మరి దీంట్లో ఎంత వాస్తవం ఉందన్న విషయాన్ని గ్రహిద్దాం. బిడ్డ పుట్టిన తర్వాత వెంటనే మనం ఏం చేస్తాం? స్నానం చేస్తాం. అవును గురుగారు. పరిశుభ్రంగా ఉంచుతాం. ఎవరిని పడితే వాళ్ళని తాకివ్వం. ఓ 10-15 రోజుల తర్వాత చూడండి, బిడ్డ గోర్లలో మన్ను పేరుకుపోయి ఉంటుంది. అవును గురుగారు. బిడ్డ మట్టిలోకి వెళ్ళి ఆడుకుందా? లేదు గురుగారు. ఆ మట్టిని తీసుకొచ్చి ఆ బిడ్డ పడుకున్న చోట మనం పెట్టామా? లేదు, తల్లి పక్కనే కదా ఉంటుంది గురుగారు. మరి ఆ గోళ్ళలోకి మట్టి ఎలా వచ్చింది? అదే విచిత్రం కదా గురుగారు. తన శరీరాన్ని గీసుకుంటున్న సందర్భం అవ్వచ్చు, తన శరీరాన్ని గీసుకుంటున్న సందర్భం అవ్వచ్చు, తన శరీరంలో ఉన్నటువంటి చర్మంలో ఆ మట్టి అలా ఉండిపోయింది. అంటే మనిషి మట్టి బొమ్మ. ఇది జానపదులు సంప్రదాయబద్ధంగా తెలిసిన వాళ్ళు చెప్పేటువంటి మాట. అది కూడా వాస్తవమే. అట్లాగే ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, ఎవరైనా పుడితే ఆ జాతక ప్రభావం, జాతకంలో ఉన్న గ్రహాలు ఎక్కడో ఖగోళంలో ఎక్కడో ఉంటాయి, మరి వాటి యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది?
9 గ్రహాలు, పంచభూతాలు, కాలం, ఇలాంటి 24 అంశాలు కలిస్తే ఏర్పడ్డ ఒక గొప్ప భౌతిక వ్యవస్థ ప్రకృతి, నేచర్. మనిషి జన్మించాడు అంటే అర్థం ఆ 9 గ్రహాలకు సంబంధించినటువంటి వివిధ అంశాలు శరీరంలో ఉన్నాయి. పంచభూతాలకు సంబంధించినటువంటి అంశాలు మన శరీరంలో ఉన్నాయి. ఎందుకున్నాయి? శరీరంలో లాలాజలం ఉన్నది, రుధిరం, రక్తం ఉన్నది. ఇదంతా కూడా జలంగా తీసుకోవచ్చు. ఊపిరి తీసుకుంటూ ఉన్నాం, ఇది వాయువు. శరీరానికి సంబంధించిన ఒక నార్మల్ అనుకోండి, అబ్నార్మల్ అనుకోండి, ఒక టెంపరేచర్ అన్నటువంటిది ఉంది. ఇది కూడా విశేషవంతమైన అగ్నితత్వం. మనిషికి కనిపించనిది భవిష్యత్తును కానీ ఏదైనా కానీ ఏ విషయాన్నైనా ఊహించగలిగినటువంటి మేధస్సు అది కూడా ఉంది. అది ఆకాశం. ఇందాక మనం చెప్పుకున్నటువంటి పృథ్వీ. ఇన్ని రకాలైనటువంటి పంచభూతాలతో, నవగ్రహ తత్వాలతో ఒక మనిషి అన్నటువంటి వాడు జన్మ తీసుకున్న తర్వాత ఒకవేళ జాతకం లేదనుకోండి, అనుకున్నాం. జాతకం అంటే అర్థం ఏమిటంటే మీరు పుట్టినటువంటి సమయంలో 9 గ్రహాలు ఈ స్థానంలో ఉన్నాయి. మీరు ఏమీ చేయకపోతే గొప్పగా ప్రయత్నం చేయకపోయినా ఈ గ్రహ గతులను అనుసరించి మీ జీవితం ఇలా ఉండబోతుంది. బట్ మీరు ఏదైనా చేస్తే, ఏదైనా సాధించగలిగినటువంటి విశేషవంతమైనటువంటి సంపన్నులు కూడా మీరవుతారు. దీనికి మరో ఉదాహరణ, ఎవరి జాతకానైనా చూసిన తర్వాత వాళ్ళ ఆయు ప్రమాణాన్ని మొట్టమొదట మేము చూస్తాం. వీళ్ళ ఆయుష్ సుమారుగా ఎంత. ఇది వ్యక్తికి సంబంధించినటువంటి అష్టమ భావం, 8వ భావాన్ని చూడగానే ఈ జాతకుడి యొక్క ఆయుష్ ఎంత ఉంటుందో మనకు తెలిసిపోతుంది. ఆ సందర్భంలో వాళ్ళ జాతకంలో మనకు సంఘటన తారసపడింది. ఎలాంటిది? ఈ వ్యక్తి జాతకంలో ఒక గొప్ప ప్రమాదం జరగబోతుంది. ఆ ప్రమాదం ఎలా ఉంటుందో తెలుసా? భూమిని మనం నాగళ్లతో దున్నుతాం. భూమిని దున్నే నాగలి ఉంటుంది. నాగలి చాటంత గాయం ఈ వ్యక్తి శరీరం మీద అవుతుంది అన్నటువంటి సంఘటన ఒకటి అతని జాతకంలో మనం చూసాం. మరి దీన్ని తప్పించవచ్చా? జరగకుండా చేయగలమా? పోనీ ఇది జరుగుతుందా? పోనీ జరిగేటువంటి అవకాశం ఉన్నదా లేదా? ఇదే జాతకం. ఆ వ్యక్తి జాతకంలో ఒక నాగలిని తీసుకొని అతని వీపు మీద దున్నితే నాగలి చాటంత గాయం అయితే ఆ మనిషి చనిపోతాడు. ఈ విషయాన్ని జాతకం ద్వారా ముందస్తుగా మనం తెలుసుకుంటే ఏం చేయొచ్చో తెలుసా? అదే వ్యక్తి వీపు మీద సూది మనతో గీస్తే ఎంత గాయం అవుతుందో, అంటే ఇంత పెద్ద గాయాన్ని ఇంత చిన్న గాయానికి పరిమితం చేయవచ్చు. అది పరిహారం. సో వ్యక్తి యొక్క జాతకాన్ని తెలుసుకోవటం వల్ల దుర్యోగాన్ని పోగొట్టుకోవచ్చు. సరే, అలాగే ఇంకో వ్యక్తి జాతకంతో మన దాకా వచ్చారు. సో కాస్త జాగ్రత్త పడవచ్చు అంటారు. జాగ్రత్త పడవచ్చు. ఇది నెగిటివ్ గా ఉన్నది. ఇంకోది పాజిటివ్ గా ఇంకో అంశాన్ని చెప్తాం. ఒక వ్యక్తి జాతకాన్ని తీసుకొచ్చి మన దాకా వచ్చారు. ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చారు. ఆ పిల్లవాడి జాతకాన్ని చూసాం. విదేశాల్లో నివాసం ఉండేటువంటి యోగం ఉందని నేను చెప్పాను అనుకోండి. గురువుగారు చెప్పింది జరుగుతుంది, ఖచ్చితంగా ఆయన చెప్పేది జరుగుతున్నప్పుడు నేను చదవటం ఎందుకని 10th క్లాస్ కూడా చదవడం మానేశాడు అనుకుంది. మరి అతను ఫారెన్ వెళ్తాడంటే ఎస్ వెళ్తాడు. ఎలా గురువుగారు? ఫారెన్ అంటే FORAG మొత్తం వర్డ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏ అనేటువంటి లెటర్ ఏంటంటే ఏలియన్ గ్రేవ్స్. ఏ దుబాయ్కో, కువైట్కో, మరో చోటుకో వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఏవి చదవకపోయినా అంటే వాడి యొక్క యోగాన్ని ఎవరు కూడా ఆపలేరు, నాశనం చేయలేరు, ఆపలేరు. గురుగారు చెప్పినటువంటి అంశం నా జీవితానికి సంబంధించింది. నేను గొప్పవాడిని అవ్వాలి, విదేశాలకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో గొప్పగా చదివాడు అనుకుందాం. అప్పుడు విదేశాలకు వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు తెలుసా? US వెళ్తాడు, UK వెళ్తాడు, మరో దేశం. అంటే జాతకం తెలుసుకోవటం దానివల్ల ఉపయోగం ఏమిటంటే ఉన్నటువంటి దుర్యోగాలని తొలగించుకోవచ్చు. కష్ట సమయం రాబోతుంది. ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది. ముందుగానే మనం ఏం చేస్తుంటాం? దానికి తగ్గట్టుగా ప్రిపేరబుల్ గా ఉంటాం.
వర్షాలు పడతాయి, పంటలు పాడవుతాయి, లేదా ఇంటి పైభాగంలో మన పైకప్పు సరిగా ఉందా, సరి చేసుకుంటాం. ఎందుకు? కష్ట సమయాన్ని ఎదుర్కోవడానికి మనమంతా కూడా రెడీ అయిపోతాం. జాతకం కూడా అంతే. సమీపమైన భవిష్యత్తులో ఇప్పుడు మీకు నడుస్తున్నటువంటి మహర్దశ ఇది, అంతర్దశ ఇది, రాబోయేటువంటి సమయం కఠినమైనది, కష్టమైంది అని తెలుసుకుంటే దాని యొక్క నష్టాన్ని, ఆ మార్జిన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయటం, దానికి మనసుని, శరీరాన్ని సమాయత్తం చేసుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది మనుషులకి అలవడాలి. ఎందుకంటే చిన్నపిల్లలు, 25 సంవత్సరాల వయసు లేని వాళ్ళు కూడా చిన్న కష్టాన్ని పడలేక ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతుంది. అవునండి, ఈ మధ్య కాలంలో చాలా మంది అలానే చేస్తారు. సో దీనికోసం జాతకం అనేటువంటిది ఉంది. మరి జాతకాన్ని నమ్మవచ్చా లేదా అన్నటువంటి ప్రశ్నను విశ్వ మానవాళి గనక ఒక్కసారి ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి జాతకాన్ని ఇస్తే అతడేమిటో, అతడి డేట్ ఆఫ్ బర్త్ని ఇస్తే డేట్ ఆఫ్ డెస్టినీ వరకు చెప్పగలిగినటువంటి మహనీయులు కూడా ఉన్నప్పుడు దీన్ని నమ్మకుండా ఉండలేము. ఇది శాస్త్రీయమైంది, విశేషవంతమైంది. ఈనాడు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి సంబంధించినటువంటి ఆస్ట్రాలజీని చెబుతూ ఉన్నారు. ఎంతో మంది పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దీని మీద అధ్యయనం చేసి ఇది వేదకాలం నాటిది, కొన్ని వేలు లక్షల సంవత్సరాల క్రితం నుంచి కూడా వచ్చినటువంటిది. కాబట్టి ఇది ప్రకృతికి సంబంధించినటువంటి వింతలు, విశేషాలు కొన్నిటిని. ఇప్పుడు గాలి కనిపించదు కానీ ఉన్నది, ఆకాశం కనిపిస్తుంది కానీ లేదు. మనం మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను. మరి మనిషి శరీరంలో ప్రాణ వ్యవస్థ ఉందా అంటే ఉంది. మరి నా దేహంలో కానీ మీ దేహంలో కానీ ప్రాణం ఎక్కడుందో చూపించగలిగినటువంటి పరికరం కానీ, వైద్యుడు కానీ, శాస్త్రవేత్త కానీ ఈ భూమండలంలో ఎవరైనా ఉన్నారా? లేరు గురువుగారు. మరి సైన్స్ మాత్రమే అద్వితీయవంతమైనటువంటిది. సైన్స్కు కంటికి కనిపించింది మాత్రమే వాస్తవం అనుకుంటే, కంటికి కనిపించనటువంటి ప్రాణశక్తి మనుషులందరిలో కూడా, జంతువులన్నిట్లో కూడా 84 లక్షల చరాచర జీవకోట్లో ప్రతి దాంట్లో ప్రాణం ఉంది. మరి ఆ ప్రాణ వ్యవస్థ ఎంత పెద్దది, ఎంత చిన్నది, చూపించగలిగినటువంటి పరికరాలు ఏవైనా ఈ భూమండలంలో ఉన్నాయంటే లేదు. ఇంకా మనిషి జ్ఞానం నుంచి విజ్ఞానాన్ని సముపార్జించుకున్నాడు. వేదం నుండి విజ్ఞాన శాస్త్రం వచ్చింది. ఇంకా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటున్నటువంటి సందర్భంలోనే మనం ఉన్నాం. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా ఈరోజు ఎవరో చెప్పింది కాదు, వేదకాలం నుండి వచ్చింది, శాస్త్రీయమైనటువంటిది, సనాతనమైనటువంటిది. దీన్ని నమ్మి తీరవలసినదే. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మరి అలాగే గురుగారు, ఇప్పుడు ఎవరికైనా సరే పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు వారు జాతకం ఎలా కరెక్ట్ అవుతుంది తెలుసుకోవాలనుకునే వారికి? సాధారణంగా ప్రతి ఒక్కరికి ఓ పేరు పెడతారు. అవును గురుగారు. మీకో పేరు పెట్టారు, నాకో పేరు పెట్టారు. అసలు పేరు పెట్టడం ఎలా వచ్చిందంటే, ఒక వ్యక్తి పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి నక్షత్రం, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక లెటర్, ఆ లెటర్ని తీసుకుని ఆ ఇలవేల్పు దేవతా స్వరూపాలు, వాళ్ళ కులదైవం, వాళ్ళ ఇష్ట దైవం, వాళ్ళ పేర్లు వచ్చేటువంటి విధంగా మొదటి అక్షరాన్ని పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 సంవత్సరాలు, 30-40 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి మన దాకా వస్తే, ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తి ఆ పేరు చెప్పగానే, ఓ వీరి నామ నక్షత్రం ఇది, మరి జన్మ నక్షత్రం కూడా ఇదే అయి ఉంటే వీళ్లకు ఫలానా సమస్య ఉందని మనం చెప్పొచ్చు. ఒకవేళ జాతకం మన దగ్గర లేదనుకోండి, మీరు చెప్పినట్టుగా నామ నక్షత్రం పేరును బట్టి, మనల్ని పిలిచేటువంటి పేరులో ఉన్నటువంటి ఆ శక్తిని బట్టి ఆ రాశి ఫలాన్ని, ఆ నక్షత్ర బలాన్ని చెప్పవచ్చు. అలాగే మనుషులందరూ కూడా ఇలా అంటుంటారు, నా జాతకం సరిగ్గా ఉందా లేదా. ఎవ్వరు కూడా రచించవలసిన అవసరం లేనిది. ఒక మనిషి చేతి రేఖలతో, ఒక మనిషి యొక్క బొటనవేలు గుర్తులతో ఈ విశ్వంలో ఉన్నటువంటి సుమారు 1000 కోట్ల మంది జనాల్ని చూస్తే, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి థంబ్ ఇంప్రెషన్స్ వేరొకరితో సర్వసమానం ఎప్పుడు కూడా కావు. ప్రకృతిలో ఒక నియమం ఉన్నది, ఏ 2 వస్తువులు కూడా సర్వసమానం కావు. ఫర్ ఎగ్జాంపుల్ 2 మొబైల్ ఫోన్లు తీసుకోండి, ఒకే కంపెనీ అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ ఒకే మోడల్ అనుకోండి,
రెండు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టండి. గురుగారు మరి ఇవి సర్వ సమానం కదా, ఇందులో ఏముందో ఇందులో కూడా అది ఉంది, అందులో ఉన్న తేడా నేను చెప్పమంటారా? అది తయారు చేసిన సమయం ఇది తయారు చేసిన సమయానికి మిల్లీ సెకండ్స్లోనైనా డిఫరెన్స్ ఉంది. ఖచ్చితంగా ఉంది గురుగారు. అట్లాగే ప్రతి మనిషికి కూడా హస్త సాముద్రికం అంటే చేతిలో ఉన్నటువంటి గీతలు, దీని మీద కూడా కొన్ని వితండవాదనలు. మనిషికి హస్తంలో సాముద్రికంలో ఈ రేఖలు ఎట్లా ఏర్పడతాయంటే తల్లి గర్భంలో ఇలాగా కూర్చొని ఉంటుంది పిండం. ఇలాగా కూర్చొని కొన్ని నెలల తరబడి అలా ఉండటం, ఆ పిండం, ఆ మాంసం, ఆ మాంసగ్రస్తమైనటువంటి పిండం ఒక శిశువుగా మరి ఇలాగా కూర్చుంటుంది. ఇలాగా కూర్చొని ఉండటం వల్ల ఏర్పడ్డటువంటి ప్రెషర్ కారణం చేత ఒక 3 రేఖలు అయితే మాత్రం అందరికీ తప్పనిసరిగా చిన్నప్పుడే మనకు ఏర్పడి ఉంటాయి. అంతే కదా? మరి ఇది వాస్తవం. మరి పెద్ద అయిన తర్వాత అనునిత్యం ఇలాగా ముడుచుకొని మనం కూర్చోంగా. మరి 5 సంవత్సరాలకు 7 ఏళ్లకు 10 ఏళ్లకు ప్రతి ఒక్కరి యొక్క చేతిలో కూడా వివిధ రకాలైనటువంటి రేఖలు రావటం, వివిధ చిహ్నాలు ఏర్పడటం ఇది కూడా ఉంది. సో వాళ్లకు సంబంధించినటువంటి జాతకం లేనప్పుడు సాముద్రికం అంటే చేతికి సంబంధించినటువంటి రేఖలు, హస్తంలో ఉన్నటువంటి వివిధ థంబ్ ఇంప్రెషన్స్ కు సంబంధించినటువంటి విషయాల్ని చూస్తే దీన్ని కూడా వాస్తవికంగా వాళ్ళకు సంబంధించినటువంటి అనేక విషయాల్ని చెప్పొచ్చు. అట్లాగే ఒక వ్యక్తికి సంబంధించిన థంబ్ ఇంప్రెషన్స్ కూడా మన దగ్గర లేవు. ఓ ఫోటో ఇచ్చారు మీరు నా చేతికి, ఈ వ్యక్తి యొక్క జాతకం చెప్పండి అన్నారు. ఆ వ్యక్తి యొక్క ముఖ కవలికల్ని చూసి కూడా శాస్త్రాన్ని చెప్పగలిగినటువంటి పద్ధతులు. అంటే సనాతనమైనటువంటి ఈ భారతావనిలో కేవలం ఇవేవి కాకుండా, పుట్టిన తేదీ వివరాలే కాకుండా ముఖాన్ని చూసి చెప్పటం, హస్తరేఖ సాముద్రికాన్ని చూసి చెప్పటం, ఇవేవి లేకపోతే వాళ్ళెవరూ కూడా మనకు కనిపించకుండా ఫోన్ ద్వారా మనల్ని ప్రశ్న వేశారనుకో, సనాతనమైనటువంటి మహర్షులు, అగత్యుడు, ఇక మన వేదకాలం నాటి నుండి చూసుకుంటే మహర్షులు వీళ్ళందరిలో కూడా అగత్య మహాముని ఈ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి కానీ విశేషవంతమైనటువంటి ప్రశ్న శాస్త్రానికి సంబంధించి మీరు మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నారో ఏ ఆలోచనలు ఉన్నాయో చెబితే సమీపమైన భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలు కూడా చెప్పగలిగినవి. అలాగే జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి ఇంకా కొంతమంది వ్యక్తులు, వివిధ మహర్షులు, వివిధ అవతార పురుషులు వాళ్ళు చెప్పినటువంటి శాస్త్రాలను అనుసరించి ఇవేవి లేకుండా కూడా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమీపమైన భవిష్యత్తుని రమారమిగా మనం లెక్క కట్టవచ్చు. కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఇవన్నీ ఉంటే, అంటే మీ యొక్క నక్షత్రం, మీరు పుట్టినటువంటి రాశి, లగ్నం, ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే కూడా జీవితాంతం వరకు కూడా సమగ్రమైనటువంటి ఫలితాలని, విషయాల్ని చెప్పగలిగినటువంటి జ్యోతిష పండితులు కూడా ఈ సనాతనమైన భారతదేశంలో చాలా మంది మహనీయులు ఉన్నారు, గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే గురుగారు, అలాగే మరి మీరెవరైనా సరే మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్వ సమస్యలకు విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, అనారోగ్యం, రుణబాధలు, వాస్తు దోషములు, విదేశీయానం, ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహార పరిష్కార మార్గాలు మీరు గురువుగారితో మాట్లాడి తెలుసుకోవాలనుకునే వారెవరైనా స్క్రీన్లో నా పక్కన స్క్రోల్ అవుతున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను మీరు సంప్రదించి మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు, ఇబ్బందులకు గురువుగారితో మాట్లాడి అన్నింటికీ చక్కని పరిహార పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవాలి. గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించండి. గురుగారు, అలాగే ఇప్పుడు 8వ తారీఖు గురించి అందరూ చెప్పుకుంటున్నారు. 8వ తారీఖు ఆగస్టు 2021 ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం రోజు ఒక ప్రత్యేకత ఉందా అని అంటున్నారు గురుగారు. ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి గురుగారు? అమావాస్య ప్రతి మాసంలో మనం చూస్తుంటాం. ఆదివారం అమావాస్య అనేటువంటిది అరుదుగా వస్తుంటుంది సంవత్సరంలో. ఒకసారి రావచ్చు, అరుదుగా 2 సార్లు రావచ్చు. సంవత్సరంలో ఎప్పుడైనా ఆదివారంతో కూడినటువంటి అమావాస్య రావచ్చు. కానీ ప్రత్యేకంగా మీరు అన్నట్టు ఆగస్టు మాసం 8వ తారీఖు 2021 ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య ఇది వాస్తవికంగానే ప్రత్యేకవంతమైంది. అంటే ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం
ఆషాఢమాసం జ్యోతిష్యపరమైనటువంటి గ్రంథాల్లో వీటి గురించి విశేషంగా అంటే ప్రతి నక్షత్రానికి, ప్రతి మాసానికి, ప్రతి గ్రహానికి కొన్ని విశేషవంతమైనటువంటి రోజులు చెప్పబడి ఉంటాయి. వాటి కోవలో ఇది నిజంగా ప్రత్యేకమైనటువంటి రోజుగానే మనం లెక్కించవచ్చు. అంటే ఇది యుగాల తరబడి మళ్ళీ వస్తుందా లేదా అని అంటే అంత గొప్పదని చెప్పకపోయినా ఇటువంటి అన్ని కాంబినేషన్స్తో కూడి వచ్చేటువంటి అమావాస్య ఈ దరిదాపుల్లో ఈ మధ్యకాలంలో ఓ 50-100 సంవత్సరాల్లో మళ్ళీ మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు. కాబట్టి అరుదైనటువంటి అమావాస్యగా ఈ ఆదివారం పూట రాబోతున్నటువంటి అమావాస్యని పిలుస్తారు. ప్రత్యేకించి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి ఆంధ్రదేశంలో ఒక ప్రశస్తవంతమైనటువంటి అమ్మవారు. కాశీక్షేత్రంలో అన్నపూర్ణేశ్వరి గురించి మనకు తెలుసు. అవునండి. నిత్యము వేల కొలది, లక్షల కొలది, కోట్లాది ప్రజలకు భోజనాన్ని ఇస్తున్నటువంటి అన్నపూర్ణ స్వరూపమైనటువంటి కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మహా చౌడేశ్వరి అన్నటువంటి విశేషవంతమైన దుర్గా స్వరూపంగా రూపాంతరం చెంది ఉంది. కాబట్టి ఈ ఆషాఢ మాసం ప్రత్యేకించి అమావాస్యకు కూడినటువంటి రోజు అమ్మవారి యొక్క ప్రశస్తవంతమైనటువంటి జన్మదినంగా, లేకపోతే అటువంటి చౌడేశ్వరి అన్నటువంటి అంశకి రూపాంతరం చెందినటువంటి మహోన్నతమైనటువంటి రోజుగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటారు. చారిత్రకమైనటువంటి ప్రాశస్తం కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ ఆదివారం అమావాస్య అన్నటువంటిది ప్రశస్తవంతమైనటువంటి దేవీ గణాలను పూజిస్తే అద్వితీయమైనటువంటి మార్పుల్ని మనం తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం ఉంది. మరి గురుగారు 8వ తారీఖు అమావాస్య రోజు మరి ప్రత్యేకమైన రోజు కదా, అందరూ చేసుకోగల పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? అందరూ చేసుకోవచ్చు అంటారా? తప్పకుండా అందరూ చేయగలిగింది, కుల మత వర్గ వైషమ్యాలకు అతీతవంతంగా. అమావాస్య అంటేనే మనం చీకటిగా చెప్తాం. అవును గురుగారు. అమావాస్య అయిపోయినటువంటి వెంటనే ఏర్పడేది పాఠ్యమి గడియలు. అంటే పాఠ్యమి నుంచి మళ్ళీ చీకటి నుండి వెలుగులోకి. ప్రతి దైనందిన జీవితంలో ఒక మనిషి చుట్టూ ఈ భౌతిక దేహంతో పాటు కనిపించనటువంటి అతి సూక్ష్మ శరీరం లేదా ఒక ఆరా అన్నటువంటిది ఒకటి ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది. ప్రతి మాసం మనం చేస్తూ ఉన్న వృత్తి, వ్యవహారాలు, మనం ఉంటున్నటువంటి ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా మన మానసిక శక్తి అవ్వచ్చు, భౌతికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వీటిని విశేషవంతంగా ప్రభావితం చేసి ఒక్కొక్కసారి మన శక్తి క్షీణించిపోయినట్టుగా మానసికంగా డిప్రెసివ్ లెవెల్ కూడా మనం వెళ్తూ ఉంటాం. కానీ అందరూ చేయగలిగినటువంటి పరిహార మార్గాలు ఏమిటంటే అమావాస్య లాంటి రోజు, ప్రత్యేకించి ఈ ఆదివారం అమావాస్యతో కూడినటువంటి పుష్యమి నక్షత్రం ఈలోపు ఉదయాన్నే సూర్యుడు ఉదయించిన తరువాత మీ సమీపమైన ప్రాంగణంలో సముద్ర జలం, అంటే సముద్రాలు, తీర ప్రాంతాలు ఉన్నవాళ్ళు, ఒకవేళ సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు నదీ తీర ప్రాంతాల్లో కదలిక, చలనం ఉన్నటువంటి నీటిలో కనుక స్నానాన్ని కనుక చేసినట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఆరా క్లీన్ చేయబడుతుంది, మానసిక సంబంధమైన రుగ్మతలు తొలగిపోతాయి, ఒక కొత్త శక్తిని మనం సముపార్జించుకున్నట్టు అవుతుంది. ఒకవేళ నదులు, సముద్ర తీర ప్రాంతాలు అందుబాటులో లేవనుకుందాం, ఎవరైనా సరే స్నానం చేసేటువంటి నీటిలో గనక ఎప్పుడైనా గళ్ళు ఉప్పు, దొడ్డు ఉప్పు అంటారు, అంటే సాల్ట్ కాదు, కళ్ళు ఉప్పు, ఈ కళ్ళు ఉప్పుని గనక కాస్త నీటిలో కలుపుకొని ఆ ఉప్పు నీటితో స్నానం చేస్తే శరీరం, మనసు, ఇతర, అంటే మనం ఎక్కువగా అనుకుంటున్నాం మన డెవలప్మెంట్కి నరఘోష కారణం, నరదిష్టి కారణం, నరపీడల కారణం, ఈ కారణం చేత మనం డెవలప్ అవ్వలేకపోతున్నాం, మనం డెవలప్ అవుతూ ఉంటే ఎదుటి వ్యక్తులు మనల్ని విమర్శించటము, అసూయతో చూడటం వల్ల మనం డెవలప్ కాలేకపోతున్నాం అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో ఇవన్నీ సమస్యపోయి ఆ కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో మన శరీరంలో ఉన్నటువంటి మానసిక సంబంధమైన స్థితిగతినే కాదు, మన ఆరా మొత్తాన్ని కూడా పరిశుభ్రం చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఈ ఆదివారం అమావాస్య పూట ఒకవేళ విశేషవంతమైన పరిహారాన్ని ఎవరైనా పాటించాలని అనుకుంటూ ఉన్నట్టయితే మీకు సమీపమైన ప్రాంగణంలో ఎక్కడైనా సరే మంచి కలబంద మొక్కలు దొరుకుతూ ఉంటాయి.
ఈ మంచి కలబంద మొక్కను తీసుకువచ్చి ఒక రాగి తీగతో కట్టి ఏటవాలుగా అంటే కాండం కిందికి వేరు పైకి కట్టి ఆదివారం పూట అమావాస్యతో కూడినటువంటి ఈ పుష్యమి నక్షత్రం రోజు గనక మంచి కలబంద చెట్టుని గనక మీ ఇంటి సింహద్వారం బయట వైపు ఏటవాలుగా రాగి తీగతో బంధించి కట్టగలిగితే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులు తొలగిపోతాయి. మానసిక సంబంధమైన రుగ్మతలే కాక ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. నరఘోష, నరధిష్టి, నరపీడలు సంపూర్ణంగా పోతాయి. ఎందుకు మంచి కలబంధం వల్ల అలా కట్టగలిగాం, అలా చెప్తూ ఉంటాం తాంత్రిక సంబంధమైన విధానాల చేత అంటే, అన్ని మొక్కలు వాటి యొక్క కాండాన్ని భూమి నుంచి వేరు చేసిన వెంటనే కొన్ని నిమిషాలు, గంటలు లేదా రోజుల్లో చనిపోతాయి. కానీ మంచి కలబంద మొక్కను చూడండి, దాని యొక్క వేరు ఏ మాత్రం భూమికి తాకకపోయినప్పటికీ విశేషవంతంగా అది గాలిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని తీసుకొని అది జీవిస్తూనే ఉంటుంది. ఆయుర్వేద గ్రంథాల్లో, ప్రాచీనమైనటువంటి శాస్త్రాల్లో 16 రకాలైనటువంటి సంజీవిని మొక్కల గురించి చెప్తే వాటిలో విశేషవంతంగా అలోవేరా, మంచి కలబంద గురించి కూడా చెప్పబడింది. అంటే జీవశక్తి అన్నటువంటిది దాంట్లో నిబిడీకృతమై ఉంది. అందుకే శరీరం మీద మృత కణాలు, చనిపోయినటువంటి మృత కణాలు ఉన్న శరీరం తేజస్సు కోల్పోయినా ఈనాడు ఆయుర్వేద విభాగాన్ని అనుసరించి కావచ్చు, శాస్త్రీయంగా కావచ్చు, అలోవేరాని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చర్మం యొక్క కాంతిని అంటే జీవాన్ని పెంచగలిగినటువంటి తత్వం అందులో ఉంది. తాంత్రిక సంబంధమైన విధి విధానాల చేత ఈ అమావాస్య ఆదివారం పూట మంచి కలబంద మొక్కని విద్యుక్తంగా తీసుకొచ్చి పసుపు కుంకుమ దాని యొక్క వేరుకు రాసి ధూపం బట్టి ఒక విశేషవంతమైనటువంటి రాగి తీగతో గనక బంధించి సింహద్వారం బయట వైపు కడితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. ధన సంబంధమైన విషయాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి కూడా మనం బయటపడేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. అలాగే గురుగారు, మరొక సందేహం గురుగారు, ఇప్పుడు అమావాస్య రోజున చాలా మంది ఏ పని చేయకూడదు అని అంటారు అమావాస్య ఎదురుగా, అది ఎంతవరకు నిజమంటారు గురుగారు? ప్రతి ఒక్క వ్యక్తికి అమావాస్య అంటే ఇది చీకటి కదా, చీకటి అజ్ఞానానికి సంకేతం. ఏదైనా మొదలు పెడితే ఇబ్బంది అవుతుందేమో అనుకుంటాం. కానీ ప్రతి జాతకరీత్యా అందరికీ కూడా అమావాస్య చెడు కలిగిస్తుంది అన్నటువంటిది ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఘాత చక్రం అని ఒకటి ఉంటుంది. ఘాతం అంటే అర్థం ఏంటంటే ఇబ్బంది కలిగేది, దగ్ధమైపోయేది, నష్టం కలిగించేదని. కొంతమంది వ్యక్తులకు మాత్రమే అమావాస్య అన్నటువంటిది ఇబ్బంది కలిగిస్తుంది. కానీ తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానంలో మనం ఊహించినటువంటి గొప్ప కష్టంలో ఉండి నెలలు మారుతూ ఉంటాయి, సంవత్సరాలు మారుతూ ఉంటాయి. కానీ మన జీవన గమనంలో మార్పు రానప్పుడు అమావాస్య పూట చేసే పరిహారాలు చేసినటువంటి తర్వాత ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనిని గనక అమావాస్యతో కూడినటువంటి తిథి రోజు గనక మొదలు పెడితే అది ఊహించనటువంటి అద్వితీయమైనటువంటి ఫలితాన్ని కూడా తప్పకుండా ఇస్తుంది. అట్లాగే తిథులన్నిట్లో కూడా మనం అనుకుంటాం అష్టమి మంచిది కాదు, నవమి మంచిది కాదు. అమ్మవారికి సంబంధించిన దుర్గాష్టమి నవమి రోజు మంచిది కాదనుకుంటాం. అమ్మవారికి సంబంధించినటువంటి మహర్నవమి, షష్ఠి మంచిది కాదనుకుంటాం, విశేషవంతమైన సుబ్రహ్మణ్య షష్ఠి. చవితి మంచిది కాదనుకుంటాం, వినాయక చవితి. అట్లాగే అమావాస్య కూడా మంచిది కాదనుకుంటాం, విశేషవంతమైనటువంటి దేవి ఆరాధనలకి. ప్రత్యేకించి అమావాస్యకున్నటువంటి ముందు రోజు ప్రతి మాసంలో కూడా ఆ త్రయోదశి, చతుర్దశి పక్షాన్ని శివరాత్రి అంటారు. ప్రతి మాసంలో కూడా ఒక శివరాత్రి వస్తుంటుంది. ప్రతి సంవత్సరంలో ఒక మహాశివరాత్రి వస్తుంది. మరి పరమేశ్వరుడు లయం చేసుకునేటువంటి శివుడు సైతం ఆ అమావాస్యకి ముందున్నటువంటి గడియల్ని శివరాత్రిగా మనం పరిగణిస్తూ ఉంటాం. కాబట్టి అమావాస్య అన్నటువంటిది అందరి యొక్క విషయాల్లో చెడు కాదు, దీన్ని మంచిగా కూడా తీసుకోవచ్చు. అద్వితీయమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందగలిగినటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురుగారు, అలాగే మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్వ సమస్యలకు మీరు గురుగారిని సంప్రదించి వాటికి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు స్క్రీన్లో ఉన్న పక్కన స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు, దోషములకు, ఇబ్బందులకు
వాటికి పరిహార పరిష్కార మార్గాలు మీరు గురువు గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. మరి అన్ని వివరాలకి నా పక్కన డిస్ప్లే అవుతున్న గురుగారు వ్యక్తిగత నంబర్లను మీరు సంప్రదించండి. గురుగారు, చివరిగా ప్రతి మనిషి ఆరాధన చేయవలసిన దైవం ఎవరైనా ఉన్నారా తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా. కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతంగా అందరూ కొలిచేటువంటి దేవతా స్వరూపం ఉన్నారు. ఆ దేవతా స్వరూపాలను ఏమంటారు తెలుసా? పితృదేవతలు, గతించిపోయినటువంటి పెద్దలు, మన యొక్క పూర్వీకుల నుంచి మనకి ఇంటి పేరు, గోత్రనామాలు మనకు వస్తాయి. అది ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, వంశపారంపర్యం. కనీసం అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి తండ్రి పేరునైనా ఇంటి పేరుగా పెట్టుకునేటువంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. అంటే మన పూర్వీకుల నుండి మనకు సంబంధించిన పేరు, ఇంటి పేరు, సర్నేమ్స్ వస్తూ ఉంటాయి. ఏ వ్యక్తి అయినా కూడా తన జాతకంలో ఎన్ని దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కలిసి రావట్లేదు అంటే పూర్వీకులు, పితరులు, పెద్దల యొక్క అనుగ్రహం లేదు. కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో ఎవరైనా పూజాది క్రతువులు చేస్తున్నా మీ సమస్యలు తీరట్లేదు అంటే గతించిపోయినటువంటి పెద్దలు, పితరులని విశేషవంతంగా పూజించండి. ఎప్పుడు పూజించాలి? అమావాస్య లాంటి పర్వదినాల రోజు గనక గతించిపోయినటువంటి వ్యక్తులని మీరు గనక సాంప్రదాయబద్ధంగా పెద్దల నుండి, కుటుంబం నుండి మీకు ఎటువంటి సాంప్రదాయం వచ్చిందో ఆ సాంప్రదాయ విధి విధానాల చేత పూజించే ప్రయత్నం చేయండి. భగవత్ సంబంధమైనటువంటి దేవగణాలని మీరు ఆరాధించకపోయినా వచ్చినటువంటి నష్టం లేదు. కానీ పితృదేవతల్ని గనక ఆరాధించకపోతే సంతాన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. పుత్ర సంతతి అయినా లభించదు. లేదా 3-4 పదుల వయసు వచ్చిన జీవితంలో ఇంకా స్థిరత్వం పొందలేకపోతూ ఉంటాం. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇంకా ఒక స్వగృహాన్ని నిర్మించుకుందామనుకున్నా, ఒక సరైనటువంటి వ్యవస్థలో స్థిరత్వాన్ని పొందుదామనుకుంటున్నా ఇవేవి జరగవు. కాబట్టి అందరూ కూడా అమావాస్య పూట లేదా అనునిత్యం ఆరాధించగలిగినటువంటి ఒకే ఒక దైవతా స్వరూపాలు పితృగణాలు, పితృదేవతలు. అంటే గతించినటువంటి మన పెద్దల్ని స్మరిద్దాం. జీవన గమనంలో మనము సమస్య పరిష్కారాలు ఏమిటో తెలియనటువంటి ఉత్కృష్టవంతమైనటువంటి కష్టాలకి స్వస్తి చెబుదాం. అలాగే గురుగారి వాళ్ళ కార్యక్రమంలో మాకు తెలియని ఎన్నో విషయాలు, జాతకపరమైన విషయాలు, ఆధ్యాత్మికపరమైన విషయాలు, చాలా చక్కని విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబచి. మరి మీరు ఎవరైనా సరే జాతకపరమైన విషయాల కోసం కానీ, ఆధ్యాత్మిక విషయాల కోసం కానీ, అలాగే బ్రహ్మం గారి విషయాలు తెలుసుకోవాలనుకునేవారు ఎవరైనా సరే మీరు గురుగారిని సంప్రదించాలనుకునేవారు, మాట్లాడాలనుకునేవారు నా పక్కన స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించవచ్చు. ఇది వాల్టి శ్రీ బ్రహ్మపదం కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.